హలో గాయ్స్, ఫర్ ది ఫస్ట్ టైం మా గణపయ్య కోసం మా ఇంట్లో మోదకాలు చేస్తున్నాం. మా గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలన్నీ పెట్టేశాం, కానీ ఒక మోదకాలు మాత్రం పెట్టలేదని ఈసారి మోదకాలు అయితే ట్రై చేశాం. ప్రాసెస్ చేస్తున్నప్పుడు అయితే ఫుల్ టెన్షన్, అసలు మోదకాలే వస్తాయా లేదంటే మైసూర్ పాకులు వస్తాయా అని. మా అమ్మని పక్కన దొబ్బేసి నేను మా అక్క అయితే రంగంలోకి దిగాము. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మైసూర్ పాకులు వస్తాయని. ఫస్ట్ లడ్డుని మా అక్కనే చేయమన్నా, ఏమైనా తేడా వస్తే మనం ఎస్కేప్ అవ్వచ్చని. నేనే అనుకుంటే నాకంటే పెద్ద టెన్షన్ పార్టీ మా అక్క. చూడండి చేతులు ఎలా అనుకుతున్నాయో. ఫస్ట్ మోదకం చూసాక అనిపించింది, ఓ సింతేనా, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరైపోవచ్చు. తర్వాత నుంచి అన్ని నేనే చేసేసా. ఎట్లా చేయాలో చెప్తా, ఒకసారి మీరు కూడా చేసుకోండి అబ్బా. తడి బియ్య పిండి లేదా పొడి బియ్య పిండి రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. దాన్ని మరుగుతున్న నీటిలో వేసి గరిగిరా తిప్పండి ఉండలు లేకుండా. అల్లారాక దాన్ని చేత్తో బాగా నొక్కండి చపాతీ పిండి లాగా. లోపల స్టఫింగ్ కోసం కొబ్బరి బెల్లం తీసుకోండి. మీరు డబ్బులున్న అయితే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ తీసుకోండి. బెల్లం మొత్తం కరిగి ఒక ముద్దలాగా వచ్చేటట్లు చేసుకోండి. స్టఫ్ రెడీ. ఇంకేముంది, తీసి మోదకంలో పెట్టి గట్టిగా నొక్కి తీయడమే. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసుకోండి. తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. మొత్తానికి మోదకాలు గణపయ్యకు పెట్టేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.